పారిపోయావు ఎందుకు రాంబాబు? ఊరికే తాడేపల్లిలో కూర్చొని పరదాలు కట్టుకొని పరదాల చాటును కూర్చొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. అంబోతులాగా చేతకాని ఎదవలు, ఆ చేతకాని ఎదవల్లో వైసీపీ వాళ్ళలో అంబటి రాంబాబు ఒక ఎదవ. ఈ ఎదవ ముండా ఆడాళ్ళమే నిన్ను బట్టలోడదీసి రోడ్ల మరి తిప్పకపోతే తెలుగు మహిళలే కాదు. దొంగడు ఎప్పుడు ఒప్పుకున్నాడు? దొంగడు అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. 1500 కోట్లు కుంభకోణం ఇరుక్కొని 16 నెలలు చిప్పకూడి తిని వచ్చినా సిగ్గు రాలేదు. తోడబుట్టిన చెల్లెల్ని ఎలగొడతాడు, కన్న తల్లిని గెంటేస్తాడు, రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులు గురిచేశారు. ఇంకా సిగ్గు లేకపోతే అట్లా 11 సీట్లతో పక్కన పెట్టారు. అంబోతు రాంబాబు అరగంట రాంబాబుని ఎంట పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా అరగంట రాంబాబు అరగంట ఒకసారి మాట్లాడతాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రసిద్ధి చెందిన క్షేత్రం అండి. మనం అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూని ఇచ్చిన కాళ్ళకు చెప్పులు తీసి చాలా గౌరవంగా తీసుకునే ఆ లడ్డూని వ్యాపార స్థలంగా మార్చి, తిరుపతిని వ్యాపార స్థలంగా మార్చి, లడ్డూని వ్యాపారంగా చేసి కల్తీ కలిపి ఈ రోజు కల్తీ కలపలేదు అనేసి మరీ నీచంగా అంత బహిరంగంగా తప్పు చేసి కూడా చేయలేదు అనేసి అంటున్నారు. చూడండి, మా సాధారణ మామూలు మనుషులు కూడా ఎలా తిట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు కల్తీ చేయలేదు అది ఇదని వాళ్ళు మాట్లాడుతారమ్మా. కల్తీ చేయలేదండి, సిట్ రిపోర్ట్ కల్తీ చేశారని ఇచ్చింది కదా. లక్ష్మీదేవినే భార్యగా స్వీకరించిన వ్యక్తికి నువ్వు కల్తీ చేయవలసిన అవసరం ఏంటి? నీ సొమ్మేమనేస్తున్నావా? నీ జోబి సొమ్మేమనేస్తున్నావా? లేకపోతే నీ పార్టీ సొమ్మేమనేస్తున్నావా? ఏది కలిపినా కల్తీయే. నువ్వు కల్తీ చేయడం తప్పది. చేసావా లేదా? తిరుపతి విషయంలో దర్శనం కానీ ప్రతి దాంట్లోని మోసం. అలాగే లడ్డు కూడా ఈ రోజు చూడండి ఎంత సువాసన ఉంటుందో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గారు ఉండేటప్పుడు అది అయోధ్యకి వెళ్ళింది లడ్డు. పెద్దవాళ్ళకి ఇచ్చారు. ఏది మన ప్రధానమంత్రి గారికి ఇచ్చారు, అమిత్ షాకి ఇచ్చారు. ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళకు తెలియకుండా ఎంతమంది పంపించుంటారు. వాళ్ళు ఎంతసేపు రప్పాలాడించుకోవడం తప్ప రెండోది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు కాదు, జోగి రమేష్ గారు కాదు, ఇంకొకళ్ళు పంపిస్తారు అవసరమైతే. వాళ్ళు కులాల వారి రాజకీయాలు చేస్తారు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచన వాళ్ళకి ఎంత కూడా లేదండి. ఇప్పుడు ఈ గొడవలు చేసి ఒకటి లడ్డూ డైవర్షన్ అవ్వాలి, కంపెనీలు రాకుండా ఉండాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి, అది వాళ్ళ కోరిక. తిరుపతి దేవస్థానం అంటే ప్రముఖ దేవాలయాల్లో ప్రథమ స్థానంగా ఉంది. ఆ కల్తీ జరిగిన మాట వాస్తవాన్ని సిట్టి నిర్ధారించిన తెలుగోడ ఆత్మగౌరవంతో పాటు హిందూ మనస్తత్వాలు బాగా దెబ్బతిన్నాయి. దానివలన ఎప్పటికైనా ఇలాంటి మూర్ఖుల్ని బాగా కఠినంగా శిక్షించాలని. సార్, అసలు కల్తీ ఏం జరగలేదు అని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జరిగిన మాట వాస్తవమే కదా సార్. సిట్టి నిర్ధారణ చేసింది కదా. ఇదే లడ్డును పవిత్రమైన మాట రామ మందిరానికి కూడా పంపించారు. కఠినంగా వీళ్ళని శిక్షించాలండి. అసలు మీరు తప్పు చేయలేదని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది వాస్తవం కాదు. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి సిట్ నిర్ధారణ చేసింది. ఇన్ని వేల కోట్లు ఇలా కల్తీ జరిగిందని మరోసారి ఇంకో జరగకోకుండా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు కానీ, ఇలాంటి కల్తీ నెయ్యి కానీ ఇంకోటి కానీ అది చేయకూడదు అనేది ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది. ఇది అంబటి రాంబాబు గారి మాటల మటుకు ఒక ప్లాన్ ప్రకారంగా జరిగినాయి. ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నారు వాళ్ళు. దేనికని? ఇది జరగలేదు ఈ కల్తీ నెయ్యి అని డైవర్ట్ చేయడానికి. కల్తీ నెయ్యి చేసి 20 కోట్ల లడ్డూలు సిట్ నిర్ధారించి దీని మీద అభిప్రాయం ఏంటి? చాలా దారుణం అండి. ఆయన పార్టీ ఏదైనా కూడా దేవస్థానంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఫస్ట్ అది వెంకటేశ్వర స్వామి వారి మహత్యంతో ఎవరైనా సరే అది దెబ్బ పడుద్ది, ఆల్రెడీ పడింది. వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అలాంటివి చేయడం తప్పు. ఇలాంటి పిచ్చి పనులు చేసి మళ్ళీ ఆ పిచ్చితనాన్ని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో బూతులు తిట్టించడం ఒక తప్పు. ఫస్ట్ పెద్ద తప్పు చేశాడండి, దానికి తగ్గ శిక్ష పడింది. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేస్తాడు. ఇంకేదో 11 వచ్చి రేపు అవి కూడా ఉండకపోవచ్చామో అనుకుంటున్నాను. ఫ్యూచర్ సామాన్యమైన విషయం కాదండి. ఇది ప్రతి అందరి మనసుల్లో దేవస్థానంలో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని ఏ మతం అయినా కూడా దీన్ని ఖండించాలండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లడ్డు ఎలాగుండేది? ఫస్ట్ నుంచి మేము తిరుపతి 3-4 సార్లు వెళ్ళామండి. అంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది. 5 సంవత్సరాల్లో బాగా పాడు చేశాడు. అది ఏ కల్తీ చేశాడైతే ఇలాంటివి చేయడం చాలా తప్పండి. ఇదివరకు జగన్ ప్రభుత్వం వచ్చినాక నాశనం అయిపోయింది. తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బాగుంది. అంటే ఏ ప్రభుత్వంతో పర్లేదు, నేను సామాన్యంగా ఉన్న పార్టీతో మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఫస్ట్ కల్తీ అనేది ఏం చేయాలంటారు? మన ప్రజలే దండించాలి. రెండోసారి 11 వచ్చినాయి కదా, 11 కూడా లేకుండా చేస్తే రెండోసారి రిపీట్ అవ్వదు. వెంకటేశ్వర స్వామి దేశ విదేశాల్లో ఆయనకి పరమ భక్తులు ఉన్నారు. నేను కూడా వెంకటేశ్వర మా కులదైవం. ఆ బోలే బాబా డైరీ కానీ, ఆ నెయ్యి సప్లై చేస్తున్న డైరీ కానీ, ఆవులు కానీ గేదెలు లేవు. అలాంటి వాళ్ళ చోట పాలు నెయ్యి తీసుకోవడం చాలా బాధాకరం. అందుట్లో అది కెమికల్స్ కలిపి లడ్లు ప్రసాదంగా దేవుడికి ఇచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి చేపిస్తాడని నేను సభ చెబుతున్నా. ఇప్పుడు రాంబాబు గారు కాదు, అదే జోగి రమేష్ కాదు, తన దాకా వస్తే కానీ ఆ నొప్పి ఏదో తెలియదు. ఇవాళ వాళ్ళకి ఆ నొప్పి తగిలింది కాబట్టి
పోలీసు అది కొట్టిస్తున్నాడు చంద్రబాబు, నారా లోకేష్ రెడ్ బుక్ అది ఇది అంటున్నారు. లోగడ మీరు చేసిన పని ఏందని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు న్యాయపరంగా, ఆయన సిద్ధాంతపరంగా ఇప్పుడు కూడా ఎవరి మీద తొందరపడకుండా, కేసులు బుక్ చేయకుండా అనవసరంగా వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో నోరెత్తినాడు మళ్ళీ కేసులు పెట్టి పోలీసు అది బాధ ఇచ్చిందే జనం అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం అమలు చేస్తున్నాడు. అంతేగాని ఎవరి మీద కక్ష సాధింపు చేయలేదు. కూడా చంద్రబాబు ఎక్కిన 2వ రోజున వీళ్ళందరూ పేలగొట్టేవాడు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఇవన్నీ పట్టించుకోవట్లా. రెడ్ బుక్ కానీ ఇవన్నీ వదిలితే మొత్తం పోతారు. వయసు 74 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఆయనకేం పని? ఈ దేశ విదేశాలు చలి కొట్టు లేకుండా చలి పుట్టుతా వణుకుతా కూడా రాష్ట్రం కోసం, భవిత పిల్లల కోసం. మరి ఇవన్నీ కష్టపడి చేస్తున్నారంటే ఎవరి కోసం? మన భవిష్యత్తు పిల్లల కోసం. మన రాజధాని అనేది ఒకటి లేదు. రాజధాని ఒకటి అమరావతి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మన అందరి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ రాజధాని పెట్టి. అంబటి రాంబాబు గారు ఎవరు కానీ, జోగి రమేష్ గారు, రాత్రి జోగి రమేష్ గారు తంబలపల్లి కొట్టుకొచ్చి ఆయన ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టాడు. కుల రాజకీయాలు అంటగడుతున్నారు. కుల రాజకీయాలు అంటగడుతుంది. మీరు ఏదో రాజకీయ పరంగా ఉంటే మీరు మాట్లాడుకోండి. నేను బీసీని, ఆయన కాపు సంఘానికి అధ్యక్షుడు, ఇవన్నీ చెబుతున్నాను. ఇవన్నీ ప్రజల్లో రెచ్చగొట్టే విధానం వద్దు. ఏదో ఉంటే గవర్నమెంట్ పరంగా విమర్శించండి, తప్పులేదు. అంతేగాని కుల పరంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం అది చాలా పద్ధతి కాదు. పెద్దలు కూడా క్షమించడం. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు రాజకీయం అంటే నేర్పాడు. అంతకుముందు రాజకీయం ఎవరికి తెలియదు. ఇవాళ జెడ్పీటీసీ అంటే, ఎంపీటీసీ అంటే, ఎమ్మెల్యే అంటే అందరూ తెలిసిపోయింది. ఇవాళ ఎవరికి పాఠాలు లేపక్కల అందరూ తెలివి మీరారు. మీరు కులపరంగా మాట్లాడదు. తప్పు అంటే కోర్టు పరంగా చూసుకోండి, చట్టపరంగా చూసుకోండి. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, మీరు తొందరపడక్కలేదు. వెంకటేశ్వర స్వామి ఎవరెవరు తప్పు చేసి ఆయన అంతా తెలుసు, ఆయనే చూసుకుంటాడు. మనం చేసే పని కాదు. వెంకటేశ్వర స్వామి క్షమించడు. ఆ పార్టీ వల్ల ఇట్లాగే ఉండిద్దండి. ఏదన్నా అది ఒక ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేస్తానికి స్క్రిప్ట్ పైనుంచి వచ్చింది వాళ్ళకి. ఆ స్క్రిప్ట్ వాడతారు, దాంట్లో అన్ని కమ్యూనిటీని యాడ్ చేస్తారు. యాడ్ చేసేసి వాళ్ళకు పెట్టేస్తారు. అసలు వచ్చిన దేనికి ఇదంతా జరుగుతుందనేది, ఈ లడ్డు గురించి అనేది డైవర్ట్ అవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన మనకు ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి, 4వ సారి కూడా చేస్తున్నాడు. అసలు పెద్ద ఆయన పట్టుకుని అట్లా మాట్లాడతాం అనేది చాలా తప్పు. అసలు నిజంగా అయితే వాళ్ళ రాక్షసాంతం అయితే నిజంగా తెలుగుదేశంలో ఉంటే నిజంగానే చంపేయాలి. నిజంగా వాళ్ళ గవర్నమెంట్లో చేసిన అరాచకం ఇదే తెలుగుదేశంలో చేస్తే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా రోడ్డు మీద తిరగరు. ఇదివరకే మేము వెళ్ళి తిరుపతిలో ఎవరైనా లడ్డిస్తే 2వ రోజుకే అది తినడానికి కూడా సరిగ్గా పనికొచ్చేది. ఏందే ఇది తిరుపతి లడ్డేనా అనుకునేవాళ్ళం. ఇవాళ తీసుకొచ్చి 10 రోజులు అట్లా బయట పెట్టి తిన్నా కమ్మని కప్పూరం వాసన వస్తుంది. దానికి దీనికి అంత తేడా ఉంది. చంద్రబాబు గారు కూడా కఠిన వైఖరి అవలంబిస్తేనే వీళ్ళు కంట్రోల్ అవుతారు. లేకపోతే వీళ్ళు మరీ రెచ్చిపోయి చివరికి మనకే అంటగడతారు. అవన్నీ చాలా తప్పు. అదేగా చెబుతుంది. ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాలు, 45 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన ఏ రోజు నోరు తెచ్చి పలానా అని ఎప్పుడు తిట్లా మనం చూడాల. మన జీవితం కూడా అట్లాగే ఉండాలి. ప్రతిదాన్ని తిడతానికి మనం బతకూడదు. ప్రేమతో తీసుకుని చెప్పుకో. చంద్రబాబు గారికి వెళ్ళి ఏమండి అది జరగలేదు అని చెప్పుకో, వింటాడు కదా. తల్లిని, పిల్లని, భార్యని, ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా పార్టీలు జనం మారుతూ ఉంటారు, మనుషులం అయితే మారంగా. అందుకని మనం మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇవాళ నన్ను చంపయ్యారంటే నువ్వు మాట్లాడిన దానికే కదా నీ మీదకి వచ్చింది. అదే నువ్వు మాట్లాడిపోతే నీ దగ్గర రారు కదా. నిన్ను టచ్ కూడా చేయలేదు కదా ఈ 18 నెలల నుంచి. కులాల లేదండి, ఇల్లు తీస్తున్నారు కార్డు, అంత సమానత్వమే. ఇవాళ కులం ఉందేముందండి, అందరూ పైకి వెళ్ళిపోయారు. ఇదివరకు ఉండ పెద్ద ఓసీలు ఇవాళ కింద ఉండారు. మిగతా వాళ్ళంతా పైన బ్రహ్మాండంగా ఉండారు. వాళ్ళ పని ఇవాళ ఓసీలు మాకు పని లేక ఇట్టకున్నాం. మాకేం లేదు, పని చేస్తానికి కూడా లేదు, పని చేస్తే డబ్బులు వస్తాయో కూడా లేదు. జోగి రమేష్ది ఏముంది, చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినంత డేరుగా వెళ్ళాడు. మరి మొన్న జైలుకి వెళ్ళినా కూడా వాడికి బెదురు లేదు. మళ్ళీ వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ రాజభోగం ఉంది. వాళ్ళు ఏంటంటే కులం కార్డు ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు కూడా మెతపోయికరి. అదే గట్టిగా లోకేష్ బాబు తీసుకుని వేసేస్తే నిజంగానే వీళ్ళంతా పోతారు. భయం అనేది రావాలండి. నోరెత్తితే అరే బాబు ఇట్టగా అయిపోతామని భయం వస్తే ఎవడో మాట్లాడు. కంపల్సరీ పడాలి, 100% పడాలి. మాట్లాడేవాడికి వాక్ స్వతంత్రం ఉంది. అది ఎట్లా ఉంది మన రాజ్యాంగంలో? ఇంకొన్ని తిట్టమని కాదు, నీ వర్షన్గా నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా వర్షన్గా నేను మాట్లాడతా. అట్లాగా ఉండాలి. కానీ ఏది పడితే అది ఆడమ్మ ఈడమ్మ అనేది అది సంస్కృతి మంచిది కాదు. ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ప్రతి వాళ్ళు బాగుండారు. ఆ తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని మరి గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి
ఒక్క చుక్క నెయ్యి లేకుండా మరి మొన్న సిట్టు 230 పేజీలు వివరణ ఇచ్చింది. అందులో 35వ పేజీలో క్లియర్ గా ఇచ్చింది. ఇందులో జంతు కొవ్వు లాంటివి ఇతర పదార్థాలు అన్ని కూడా కలిసి అన్నట్టుగా ఇస్తే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అండుకో ఆ వర్గీకరించి ప్రజల మీద ఏదో రకంగా మనం దొరికిపోయామని చెప్పని అసలు లడ్డూలు అంటే మొత్తం కలిసిందంతా కూడా రసాయనాలతో, అంటే ప్రజల ఆరోగ్యాలు క్షీణించేటట్టుగా కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయేటట్టుగా ఉండేటువంటి విషపూరితమైన రసాయనాలు ఉపయోగించారు. ఆ రసాయనాలతో కూడి ఆ లడ్డూలు తయారు చేశారు. ఇదంతా కూడా చెప్పట్లేదు వాళ్ళు. పందికోవు లేదంటున్నారుగా, పందికోవు మరి ఏ కోవులు ఉన్నాయి దాన్ని చెప్పరు, ఏమని ఇచ్చిందో పూర్తిగా చెప్పరు. పందికోవు లేదన్నారు అన్న ఒక విషయాన్ని హైలైట్ చేస్తారు, చేసి దాన్ని తజ్జనా బజ్జా చేస్తున్నారు. ఇది ప్రజల మీదకి ఎంత రుద్దుదామని చూసినా సరే అది జరగకపోవడం వల్లే మరి ఇప్పుడు కొత్త డ్రామా ఏది మన అంబటి రాంబాబు ఏదైతే గుంటూరులో పెట్టిన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళడమే గాని, కావాలని చెప్పి ఒక నానా యాగి చేయడమే గాని, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే అంత అనుకోండి మాటలు అనడం గాని, ఇవన్నీ కూడా పైనుంచి వచ్చే స్క్రిప్ట్. ఏంటి దీనికి డ్రామా అంటే ఈ లడ్డూ ప్రసాదం ఏదైతే ఇక పూర్తిగా బట్టబయలు అయిపోయింది. దీన్ని నుండి ప్రజల్ని ఏదో రకంగా పక్కగా పెట్టించాలి మైండ్, దానికే డైవర్షన్ పాలిటిక్స్. ఇలా జనం దృష్టి అంతా కూడా అటు మళ్ళీ అటు మళ్ళీ దీన్ని పక్క దూరం పెట్టించాలి.